కాకినాడ శ్రీనివాస్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, అక్కడ నేతల రెస్పాన్స్ ఎలా ఉంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? మళ్ళీ పునర్నిర్మాణం కాబోతోంది, పెద్ద ఎత్తున అట్టహాసంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, రెస్పాన్స్ ఏంటి? కాకినాడ జిల్లాలో ప్రజలు ఏదో నరేంద్ర మోడీ గారు వచ్చి ఏదో మంచి చేస్తారని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వ పునర్నిర్మాణం కోసం ఎంతో మేలు జరుగుతుందని ఏదో ఫ్యాక్టరీలు కంపెనీలు వచ్చి బాగుపడటం చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే, అక్కడ ప్రజలు అంటే పునర్నిర్మాణానికి సంబంధించి నేతల రెస్పాన్స్ ఏంటి? కూటమి ఎందుకంటే ఎంతో సంతోషించదగ్గ విషయం కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? ఇంకా ఎలా అభివృద్ధి అనేది ఉండబోతుంది అనేది వాళ్ళ మాటల్లో ఏం చెప్తున్నారు? నరేంద్ర మోడీ గారు పునర్నిర్మాణం చేస్తే ఇంకా మంచిగా కూటమి ప్రభుత్వం ముందుకు అభివృద్ధి జరుగుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు వేలాదిగా అమరావతికి బయలుదేరి వెళ్ళినారు. వారికి ప్రజలు వేలాదిగా వెళ్ళారు, మన బస్సుల్లోని ట్రైన్స్ లోని వెళ్ళారు. అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా మోడీ గారు వస్తే ఇక్కడ ఏదో మన అమరావతి డెవలప్ అవుతుందని, అదేవిధంగా కంపెనీలు ఏమైనా వచ్చి వీళ్ళు కూడా బాగుంటుందని కోరుతున్నాం. ఓకే, కాకినాడ నుంచి మరి ముఖ్య నేతలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ప్రజలకు ఎలాంటి మెసేజ్ వాళ్ళు అక్కడి నుంచి ఇస్తున్నారు? ప్రతిపాడు నుంచి వరపు సత్యప్రభ, జగన్పేట నుంచి జ్యోతుల నెహ్రూ, శబ్దాపురం అదేవిధంగా కాకినాడ నుంచి అంతం మేనేజ్ ఇలా అందరికీ ఆల్రెడీ ఎమ్మెల్యేలు అందరూ అక్కడ చేరుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.